బిజినెస్ దేశీయ స్టాక్ మార్కెట్లో లాభాలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బజాజ్ ఆటో, సిప్లా, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బీపీసీఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, మారుతి సుజుకి షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈరోజు మార్కెట్స్ కి సంబంధించి విశ్లేషణ అందించేందుకు బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఈరోజు ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి కదా, సో దీని ఇంపాక్ట్ మన మార్కెట్స్ పై ఎలా ఉంటుంది సార్? లేదంటే మన మార్కెట్ మీరు చూసుంటే 85,000 పీక్ వెళ్ళింది, ఇప్పుడు 76,000 కి వచ్చేసింది. బీఎస్సీ సెన్సెక్స్ హ్యూజ్ డ్రాప్ యాక్చువల్లీ. అండ్ ఇవాళ కూడా రాస్తున్నారు ఎకనామిక్ మనీ కంట్రోల్ లో మేజర్ న్యూస్ 12% రిడక్షన్ ఇన్ సెన్సెక్స్ ఇస్ వెరీ వెరీ హై. సెకండ్ థింగ్ అంటే ఓవరాల్ మార్కెట్, వరల్డ్ మార్కెట్ కొద్దిగా డిప్రెస్డ్ గా ఉంది జనాలకి. ఇట్ ఈస్ నాట్ లుకింగ్ పాజిటివ్ ఓవరాల్ గా. థర్డ్, సర్ప్రైజింగ్లీ మెనీ అనలిస్ట్, మీరు ఎకనామిక్ టైమ్స్ వాటిలో చూసుంటే మెనీ అనలిస్ట్ రిటర్న్స్ దేర్ ఈస్ ఏ అన్డ్యూ ప్రెషర్ ఆన్ ది కన్స్యూమర్స్ టుడే. లిక్విడిటీ బాగా క్రంచ్ అయిపోయింది అండ్ కరెంట్ బడ్జెట్ లో సామాన్యుడికి ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వాలి. కార్పొరేట్స్ ఆల్రెడీ 22% ట్యాక్స్ తగ్గించారు. సామాన్యులకు ఈ రోజు కూడా 37% ట్యాక్స్ పడుతున్నారు హైయర్ సైడ్ లో. అది తగ్గించాలి, ట్యాక్స్ లాగ్ పెంచాలి. పెంచితే కన్సంప్షన్ స్టోరీ ఇన్ ఇండియా విల్ గ్రో అండ్ స్టాక్ మార్కెట్ విల్ డూ బెటర్ అనే పాయింట్ వచ్చింది. బట్ ఓన్లీ థింగ్ అందరినీ వరి పెడుతోంది, ట్రంప్ గారు ఈ తారీఫ్ వారు ఎక్కడికి తీసుకెళ్తాడు. వాడికి 25% వేస్తా, వాడికి 50% వేస్తాను. ఆయన వర్డ్స్ ఎలా అవుతున్నాయంటే వరల్డ్ వైడ్ the scenario of the businesses are changing, so we have to wait and watch ante. yes sir. అయితే నిన్న అంతర్జాతీయ మార్కెట్ లో అంటే మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నాయి కదా సార్, సో ఇప్పుడు మన సూచీలు పలుగురు పెట్టడం వెనక కారణాలు ఏంటంటారు? ఈ టైంలో గనక ఒకవేళ కొత్తగా ఎవరైనా షేర్లు కొనాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? ఇది గుడ్ ఆపర్చునిటీ అండి ఫర్ సమ్ ఆఫ్ ది స్టాక్స్, గుడ్ స్టాక్స్ విచ్ ఆర్ వాల్యూడ్. చాలా స్టాక్స్ 30 to 40% డిప్ అయ్యండి, ఇంక్లూడింగ్ అంటే మీరు జొమాటో చూసినా, మన ఎన్సిసి చూసినా, ఆర్ టాటా మోటార్స్ చూసినా, ఇవన్నీ 40 to 50% బాగా డంప్ అయిపోయి. అండ్ అగైన్ ఇవి లేస్తాయి మేడం. దీస్ ఆర్ స్టాక్స్, ఇట్ హెస్ డ్రాప్డ్, నౌ ఇట్ విల్ గో అప్. ఆల్రెడీ దే కేమ్ రియలీ రియలీ లో. ఫండమెంటల్లీ ఆల్ దీస్ కంపెనీస్ ఆర్ డూయింగ్ వెల్, బట్ మార్కెట్ డౌన్ ట్రెండ్ హ్యాస్ హిట్ దెమ్ వెరీ హార్డ్. So somebody wanted to enter into market, this is the right time. అంటే స్టాక్ ఇంకా 76,000 నుంచి 60,000 పడదా అంటే అంత నెగిటివ్ మార్కెట్ అయితే ఏం లేదు. వాల్యుయేషన్స్ హ్యాస్ బీన్ స్ట్రీమ్ లైన్ టు ఏ లార్జ్ ఎక్స్టెంట్. అలానే 76,000 గోయింగ్ టు 90,000 ఆపర్చునిటీ అంటే ఇమీడియట్ నియర్ ఫ్యూచర్ లో లేదు. బట్ సంబడీ ఈస్ లుకింగ్ ఫర్ లాంగ్ టర్మ్ గుడ్ రిటర్న్స్ ఆన్ ది స్టాక్, దిస్ ఇస్ ద రైట్ టైం టు ఎంటర్ అండి. ఓకే సార్, కాలర్ ఉన్నారు సార్ తిరుపతి నుంచి, మధు గారు. హలో అండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, రత్నాకర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి రత్నాకర్ గారు. నమస్కారం సార్, నాకు 3 స్టాక్స్ ఉన్నాయి సార్, ఈ టెక్నాలజీ సంబంధించినవి. ఇది నెట్వర్క్ హోల్డ్ చేస్తున్నాను సార్ 4,200లో. అది ఇప్పుడు ఏదో ఈ డీప్ సీక్ అనేది ఎఫెక్ట్ అయిన దాని మీద ఉంటుందా ఒకటి. ఓరియంట్ టెక్నాలజీ కూడా హోల్డ్ చేస్తున్నాను సార్ 500లో, అది ఒకటి. ట్రైడెంట్ టెక్ ల్యాబ్ సార్, ట్రైడెంట్ టెక్ ల్యాబ్ కూడా హోల్డ్ చేస్తున్నాను. ఓకే, మీరు విషయం గుర్తుపెట్టుకోండి సార్. ఐటీ ఇండస్ట్రీ అందరూ చూస్తుంది ఏంటంటే మన ట్రంప్ ఆర్డర్ ఆన్ H1B ఒకటి అవుట్ సోర్సింగ్ మీద హెవీ ట్యాక్స్ వేస్తాడు అనేది మొన్న ఇండికేషన్ ఇచ్చాడు. అమెరికన్ సిటిజన్స్ కి నేను ట్యాక్స్ ఫేవర్ చేస్తాను, సంబడీ ఈస్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా, ట్యాక్స్ పెంచుతాను. అండ్ ఇప్పుడు అవుట్ సోర్సింగ్ చేస్తున్న యాక్టివిటీస్ మీద ట్యాక్స్ పెంచుతాను అంటున్నాడు. మీరు చూస్తే మన ఎకనామిక్ సైకిల్, జనరల్ ఎకనామిక్ సైకిల్ చూస్తే ఒకప్పుడు వరల్డ్ అంతా ఏ కంట్రీ ఆ కంట్రీ కొట్టుకునేది, తర్వాత వరల్డ్ ఈజ్ ఫ్లాట్ అని మన కొంతమంది ఆర్టిస్ట్ రాశారు. అది ఒక పెద్ద న్యూస్ అయిపోయింది 2002-2003లో. అగైన్ ఎకనామిక్ సైకిల్ వెనక్కి వచ్చినట్టు మళ్ళీ ఎవరి కంట్రీ వాడు ప్రొటెక్ట్ చేసుకునే స్టేజ్కి వచ్చారు. ఎందుకంటే దే ఆర్ థింకింగ్ నా రిసోర్సెస్ వేరే కంట్రీ వాడు తీసుకెళ్ళిపోతున్నాడు అనేసి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐటీ స్టాక్స్ ఎలా బిహేవ్ చేస్తాయి అనేది అసెస్ చేయడం చాలా కష్టం అవుతుంది. నెక్స్ట్ 6 months కొద్దిగా వాలటాలిటీగా ఉంటుంది. సో అదొకటి మీరు కీప్ వాచ్ అండి, కొద్దిగా పేషెంట్ గా హోల్డ్ చేయాలి. ఇట్ ఈస్ ఏ చేంజ్ ఓవర్ పీరియడ్. రత్నాకర్, ఇప్పుడు నేను ప్రాఫిట్ లో ఉన్నాను, లెట్ మీ సెల్ అండ్ కీప్ మై సెల్ఫ్ క్వైట్ ఫర్ నెక్స్ట్ 6 months, దెన్ ఐ విల్ టేక్ ఏ స్టాక్ టు ఎంటర్ అనేది కూడా ఒక కొత్త పాలసీ. రెండోది డీప్ స్టీక్ అనేది ఏదైతే వచ్చిందో విత్ చైనీస్ ఇస్ ట్రైయింగ్ టు పుట్ ఇన్ ఈస్
టు హిట్ ద లార్జ్ కంపెనీస్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, వీళ్ళందరూ ఏ కంపెనీస్ తెచ్చారు కదా, Gemini.ai ఆర్ చాట్ జీపీటీ ఇవన్నీ వచ్చాయి కదా, దే ఆర్ మేకింగ్ టన్స్ అండ్ టన్స్ ఆఫ్ మనీ. మనం అందరం అనుకుంటున్నాం మనీ చేసుకోవట్లేదని, వాళ్ళు ఏంటంటే డేటాని ఎఫెక్టివ్ గా యూజ్ చేసి మనీ చేసుకుంటున్నారు. మొన్న న్యూస్ ఏంటంటే $157 billion ఇన్వెస్ట్ చేశారట ఆల్ 3 కంపెనీస్ పుట్ టుగెదర్ ఇన్ యూఎస్. వీరు ఏం చెప్పారంటే నేను $5 million లో DeepSeek అని క్రియేట్ చేశాను, అంత ఇన్వెస్ట్ చేశాను, నేను చీప్ గా ఇచ్చేస్తాను, సో దాంతో మీ కంపెనీ సర్వైవ్ అవ్వవు, ఐ డోంట్ నీడ్ ఎన్విడియా చిప్ టు రన్ చాట్ జీపీటీ. ఈ మధ్య మీకు తెలుసలేదు, మన పాత ల్యాప్టాప్స్ అన్ని మనం యూజ్ చేస్తున్న స్లో డౌన్ అయిపోయి, ఎందుకంటే ద డేటా వాట్ ఇట్ ఈస్ గెట్టింగ్ కన్స్యూమ్ LLM కరెంట్ మనకున్న ఈ డ్రైవ్స్ ఏవైతే ఉన్నాయో మన ఇంటెల్ డ్రైవ్స్ దే ఆర్ అనేబుల్ టు బేర్. మీరు చాలా మంది అబ్జర్వ్ చేస్తున్నారు లేదో కానీ ఇట్ హాస్ హ్యాపెనింగ్ అండ్ స్లోగా, దాన్ని వాటి వెంట అండ్ క్వశ్చన్ అండ్ ఎన్విడియా గాట్ రియలీ హిట్ ఆన్ దట్. బట్ ఇండియాలో మనం ఎవరు మనకేం LLM టూల్స్ లేవు, మనం ఏం చేయట్లేదు, మన కంపెనీస్కి ఎఫెక్ట్ ఏం లేదండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు కుమార్ గారు కర్నూలు నుంచి. హలో అండి. ఎస్ రైట్ సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో, రత్నాకర్ గారు ఉన్నారు, మాట్లాడండి సార్. చెప్పండి. గుడ్ మార్నింగ్. హలో ఫ్యామిలీ గారు. హలో హలో రవి గారు. సార్ చెప్పండి సార్. రవి గారు. సార్ రెమిడియం లైఫ్ కేర్ ఒకటండి, పార్థి కేర్ బిహెచ్ఈఎల్ అండి. పార్థి కేర్ అండ్ బిహెచ్ఈఎల్. బిహెచ్ఈఎల్ ఓకే. బిహెచ్ఈఎల్ అండి, భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్. కరెక్ట్. సార్ సార్ అన్ని స్టాక్స్ అడగండి, ఒకటి రెండు అడగండి, నేను అన్ని చెప్పలేను. సో బిఈఎల్ వచ్చేసి మీరు హోల్డ్ చేయండి సార్, ఎందుకంటే కరెంట్ గవర్నమెంట్ కి జీడిపి గ్రోత్ మీరు చూసుంటే ఓవరాల్ గా జీడిపి గ్రోత్ మనది పడింది. ఈ జీడిపి గ్రోత్ యాక్సలరేట్ చేయాలంటే వాళ్ళు క్యాపెక్స్ పెంచాలి. ఇండియాలో క్యాపెక్స్ పెంచితేనే ఎకానమీ విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్. ఈ స్టాక్స్ విల్ డూ వెల్ అండి పోస్ట్ దిస్ బడ్జెట్. మీరు ఇంకొక 3 days లో బడ్జెట్ వస్తుంది. లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ దేర్ ఆన్ ద బడ్జెట్, హౌ మోడీ విల్ టర్న్ అరౌండ్. బట్ వాడి క్లియర్ ఫోకస్ ఇస్ అన్ఎంప్లాయ్మెంట్ ని ఎలా తగ్గించాలనే దాని మీద వాడి ఫోకస్ అంతా ఉంది, అండ్ జీడిపిని పెంచాలనేది. సో యూ హోల్డ్ ఇట్ అండి. కమింగ్ బ్యాక్ టు ఫార్మా, ఈ ఫార్మా స్టాక్స్ అన్నిటికీ కొద్దిగా మీరు హోల్డ్ చేయండి సార్, ఎందుకంటే మన యుఎస్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ వాళ్ళు ఫార్మా స్టాక్స్ మీద ఎలా పడతారు, తారిఫ్ వార్స్ ఎటు తీసుకెళ్తాయి. మనం స్టేట్మెంట్ కూడా చేసాడు, యుఎస్ ఇండియాకి వచ్చి ఎనీ అవుట్ సైడ్ కంట్రీ విచ్ ఈస్ ట్రైంగ్ టు సెల్ ఫార్మసీస్ ఇన్ యుఎస్ ఐ విల్ చార్జ్ మోర్ తారీఫ్ అన్నాడు. ఆల్రెడీ ఫార్మా స్టాక్స్ అని దెబ్బ పడుతున్నాయి. ఈ టైంలో మీరు ఎగ్జిట్ అవుతే ఇట్స్ ఎ గుడ్ సిచ్యువేషన్, అండ్ వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉన్నా ఇట్స్ ఎ గుడ్ సిచ్యువేషన్. మీరు పానిక్ అవ్వకండి. దిస్ ఈస్ ఏ స్టేటస్ వేర్ పీపుల్ డోంట్ నో వేర్ ఇట్ విల్ హెడ్. మేము అందరం అనుకుంటున్నాం ఒక 5-6 months ఈ ట్రంప్ గారు వేసే బాంబ్స్ ఏవైతే ఉంటాయో ఎలా ఎఫెక్ట్ అవుతాయో తెలియదు మనకి. వెయిట్ అండ్ వాచ్ సార్, ఆర్ గెట్ ఎగ్జిట్ అండ్ స్టే బ్యాక్ అండ్ వెయిట్ అండ్ వాచ్ వాట్ రియలీ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు బెంగళూరు నుంచి కిరణ్ గారు. హలో కిరణ్ గారు, మాట్లాడండి రత్నాకర్ గారితో. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ జొమాటో 227 rupees దగ్గర కొన్నాను సార్, లాంగ్ టర్మ్ కి 5 to 10 years హోల్డ్ చేద్దామని. ఇప్పుడు ఇంకా డిప్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా సార్? యావరేజ్ చేయవచ్చా లేకుంటే ఇంకా అట్లే హోల్డ్ చేయాలా సార్? సార్ ఒక్క 4 days హోల్డ్ చేయండి. జొమాటో ఏం చెప్పిందంటే వాళ్ళు 2 fast ఎక్స్పాన్షన్ చేశారు. 151 centers వెళ్ళటానికి దే ఎక్స్పాండెడ్ ఫాస్ట్. వాళ్ళకి ఏం జరిగిందంటే సార్ కన్సంప్షన్ లేదు. మన కన్సంప్షన్ అంటే జనాల దగ్గర డబ్బులు లేక రోజు హోటల్లో ఏం కొనుక్కు తింటారు సార్ జొమాటో అయినా. దేర్ ఆర్ సమ్ లిమిటేషన్స్ ఫర్ ఇట్. ఆ కన్సంప్షన్ తగ్గిపోయింది. వాడు మొన్న Q3 రిజల్ట్స్ ఇచ్చినప్పుడు కాషన్ చేశాడు, నెక్స్ట్ క్వార్టర్ కూడా నేను ప్రాఫిట్ మెయింటైన్ చేయగలను లేదో నాకు గ్రౌండ్ లెవెల్ ఇబ్బందులు కనిపిస్తున్నాయి అనగానే స్టాక్ టక్ దెబ్బతినుకుంటూ వచ్చి బిలో 200కి వచ్చింది. ఈవెన్ వాడి ఎఫెక్ట్ స్విగ్గీ పడింది. స్విగ్గీ ఆల్మోస్ట్ నియర్ టు IPO రేట్కి వచ్చింది. చాలా మంది పాపం ప్రీ IPO డీల్స్ 370, 360లో కొన్న వాళ్ళు మన 600కి వెళ్ళినప్పుడు ఆనందించారు. వాళ్ళు 6 months లాకిన్ లో ఉన్నారు. మార్కెట్ హాస్ డ్రివెన్ ఆన్ నెగటివ్ సైడ్. నేను ఎందుకు బడ్జెట్ గురించి ఆగమన్నానంటే ఇప్పుడు గవర్నమెంట్ కనుక బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ 5 to 10 lakhs చేస్తే ఇఫ్ ఇట్ ఈస్ అ గ్రేట్ మూవ్,
అండ్ రిడ్యూసింగ్ ద ట్యాక్స్ ఆఫ్ 20% ఫ్రమ్ 15 lakhs to 20 lakhs చేస్తే కొద్దిగా జనాల్లో లిక్విడిటీ పెరిగి అది పాజిటివ్ అవుట్టర్న్ అయ్యి ఈ స్టాక్స్ అన్ని పెరిగే అవకాశం ఉంది సార్. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. నేను చాలా మందిని రిక్వెస్ట్ చేస్తున్నాను, లెట్ us వెయిట్ హౌ ద బడ్జెట్ విల్ రికార్డ్. ఈసారి అంత బడ్జెట్ కూడా సామాన్య జనానికి ట్యాక్స్ తగ్గించి లిక్విడిటీ పెంచండి అని గట్టిగా చెప్తున్నారు నిర్మలా సీతారామన్ గారికి. సో ఐ రిక్వెస్ట్ యూ టు వెయిట్ అండ్ వాచ్. ఓకే సార్, నెక్స్ట్ హైదరాబాద్ నుంచి కళ్యాణ్ గారు కాల్ చేస్తున్నారు. హలో అండి. నమస్కారం మేడం. నమస్తే అండి, మాట్లాడండి రత్నాకర్ గారు. సార్ సార్ చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ గురించి చెప్పగలుగుతారు సార్? డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ కేపీఐ రెడ్డి మీకు తెలుసు కదా సార్, రెడ్డి 70% ఆఫ్ ది బిజినెస్ కమ్స్ ఫ్రమ్ యుఎస్ మార్కెట్ అండి. లాస్ట్ 1 or 2 years ఏం చేస్తున్నారంటే మిడ్ టర్మ్ మెడికల్ డివైజెస్ ఫార్మా కంపెనీస్ ని స్లోగా కంట్రోలింగ్ స్టేక్ తీసుకుంటున్నారు. మీరు ఈ మధ్య చూస్తే డాక్టర్ రెడ్డిస్ ఈస్ బ్యాకింగ్ స్టార్ట్అప్ టు డీ రిస్క్ ఆన్ ద రెవెన్యూ సైడ్. అయితే రెడ్డిస్ వాస్ లార్జ్లీ డిపెండ్ ఆన్ యుఎస్ మార్కెట్. రెడ్డిస్ కానివ్వండి, సన్ ఫార్మా కానివ్వండి, ర్యాన్బాక్సీ కానివ్వండి, వాట్ ఆర్ యూ నేమ్, ఆల్ ద స్టాక్స్. అండ్ యుఎస్ లో ఇప్పుడు ట్రంప్ కనుక టారిఫ్లు పెంచితే ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీ మీద నెక్స్ట్ 6 months ఫుల్ బీటింగ్ ఉంటుందండి. రెడ్డిస్ యాజ్ అ ఫండమెంటలీ ఇస్ అ గుడ్ కంపెనీ, దే ఆర్ డూయింగ్ వెల్. అండ్ కొత్తగా న్యూ ఇన్నోవేషన్స్ కానీ న్యూ రోగాలు వచ్చి కానీ డెవలప్ చేయలేకపోతాం. లాస్ట్ 2.5-3 years ఫార్మా స్టాక్స్ ఆర్ టేకింగ్ హిట్ బికాస్ దర్ ఇస్ నో న్యూ ఇన్నోవేషన్ ఆఫ్ ది ప్రోడక్ట్. ఆ న్యూ రోగాలు వచ్చి దానికి ప్రోడక్ట్ డెవలప్ చేసామని చెప్పి చాలా మంది చెప్పలేదు. ఏదో యూఎస్ఎఫ్డిఏ దెబ్బలు తింటున్నారు తప్పించి. కరెంట్ గా అది వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉంది సార్. నాట్ టు ఎక్వైర్ అండ్ సీ దట్ గ్రేట్ పొటెన్షియల్ ఆర్ డౌన్ ఉంటుందా ఉంటుంది ప్రోడక్ట్ ఇఫ్ ట్రంప్ పుట్స్ ఎ స్టాక్. అదే టారిఫ్ పెడితే మనకి ఇబ్బంది అవుతుంది. ఉన్నారు సార్ మంగళగిరి నుంచి గంగా ప్రసాద్ గారు. హలో అండి. హలో రత్నాకర్ గారు ఉన్నారు, మాట్లాడండి. డౌట్ ఏంటి అడగండి సార్. హెరిటేజ్ షేర్ 540 దగ్గర 6 షేర్లు ఉన్నాయి సార్, అది పెరిగిద్దా? హలో సార్, మ్యూట్ లో ఉన్నారు సార్ మీరు, రత్నాకర్ గారు. సరే సరే, గుడ్ మార్నింగ్. సరే సార్, మన టీడీపీ గెలిచినప్పుడు హెరిటేజ్ షేర్స్ బాగా పెరిగాయండి. దాని తర్వాత కరెక్ట్ కోర్స్ కరెక్షన్. ఓవరాల్ గా మీకు కన్సంప్షన్ ఆఫ్ మిల్క్ has not improved అండి లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్. అండ్ అది స్టాండర్డ్ గా గ్రో ఉంటుంది తప్పించి మార్పు అయితే ఏం లేదండి. మీకు నెక్స్ట్ 3 years స్టాక్ విల్ గివ్ 20 to 25% రిటర్న్. మీరు హోల్డ్ చేస్తే జాగ్రత్తగా ఇట్ విల్ డూ గుడ్ రిటర్న్స్ ఫర్ యూ. అండ్ యూ హ్యావ్ టు సెల్ ఆఫ్ ఇఫ్ దర్ ఈస్ ఎనీ చేంజ్ ఇన్ గవర్నమెంట్. దానికి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది ఒకవేళ చేంజ్ ఇన్ గవర్నమెంట్ కనుక జరిగితే. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు చెన్నై నుంచి శర్మ గారు. హలో అండి. నమస్కారం రత్నాకర్ గారు. స్టాక్స్ గురించి అడగాలి, కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం. 1 ఓలట్రా, 2 ఎన్బిసిసి నేషనల్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? ఓలా ఎలక్ట్రా చేయొచ్చు సార్, ఎందుకంటే కరెంట్లీ అశోక్ లేలాండ్, ఓలా ఎలక్ట్రా 2 కంపెనీస్ ఉన్నాయి విచ్ ఆర్ కమింగ్ విత్ ఎలక్ట్రిక్ బస్సెస్. టాటా is also came into being, but Ola Electra is able to get the clear market share and currently మీరు చూసుంటే 3 years బ్యాక్ ఎప్పుడో 450కి లిస్ట్ అయింది, 600కి వెళ్ళింది స్టాక్. అండ్ కరెంట్లీ దే హ్యావ్ అన్ ఆర్డర్ బుక్ ఆఫ్ 10,000 అండ్ యాన్యువల్ ప్రొడక్షన్ కెపాసిటీ ఆఫ్ 2,500 to 3,000. దర్ ఎక్స్పాండింగ్ ద ప్రొడక్షన్ కెపాసిటీ ఆల్సో. ఇట్ విల్ డూ వెల్ అండి. వాళ్ళకి ఆర్డర్ బుక్ ఉంది, నెక్స్ట్ 3 to 5 years కి సంబంధించిన ఆర్డర్ బుక్స్ బిల్డ్ చేసుకుంటున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీ ఉంటుంది, క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ ఆర్ దేర్, కార్బన్ క్రెడిట్స్ బాగున్నాయి. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కి ఇట్ ఈస్ రియలీ గుడ్. రెండోది ఎన్బిసిసి ఇండియా గురించి అడిగారు మీరు. ఎన్బిసిసి ఇండియా మీరు కరెంట్ గా హోల్డ్ చేయండి సార్, డోంట్ టేక్ ఎనీ ఇమీడియట్ కాల్, ఎందుకంటే ఇది రియల్ ఎస్టేట్ సంబంధించింది కాబట్టి. మీరు ఈ వీక్ కొద్దిగా బడ్జెట్ ప్రపోజల్స్ వచ్చిన తర్వాత దాని ఇంపాక్ట్ ఏంటనేది చూసి మనం తీసుకుందాం కాల్. బడ్జెట్ లో వాళ్ళు అన్నట్టు ట్యాక్స్ రేట్స్ కనుక తగ్గించి ఇండివిజువల్ కి రియల్ ఎస్టేట్ విల్ డూ వెల్ అండి. దట్స్ అన్ అజంప్షన్. యూ వాంట్ టు బై, యూ బై. If the tax rates come down, all the stocks will run and which are related to B2C. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు కందుకూరు నుంచి నారాయణ గారు. హలో అండి. నమస్తే అండి. నమస్కారం. ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ ఈ రేట్ లో కొనుక్కోవచ్చు. ఏ ఇండస్ట్రీస్ అంటే? ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ కొనుక్కోవచ్చు సార్, ప్లీజ్ బై ఇట్. యాక్చువల్ గా ఎందుకంటే కరెంట్ మార్కెట్
దే ఆర్ సర్వింగ్ డొమెస్టిక్ మార్కెట్. నెక్స్ట్ 2 years ఇట్ ఈస్ గోయింగ్ టు డూ వెల్. ప్లీజ్ తీసుకోండి. దిస్ కంపెనీ ఇస్ కన్సర్న్. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి మురళీకృష్ణ గారు. హలో అండి. హలో మురళీ గారు, నమస్కారం సార్. నాకు పైసలో ఉన్నాయండి, కొన్నాను 272 రూపీస్ దగ్గర కొన్నాను పైసలో. ఓకే, అవి హోల్డ్ చేయాలా? ఆల్మోస్ట్ 1 year నుంచి హోల్డ్ చేస్తున్నాను. అది ఇంకా బాగా ఆల్మోస్ట్ 40% డౌన్ లో ఉంది. హోల్డ్ చేయండి సార్. ఇది టెంపరీ మార్కెట్ టర్మాయిల్ యాక్చువల్లీ. డోంట్ టేక్ ఎనీ కాల్ యాక్షన్. మీరు వెయిట్ చేయండి సార్. అంటే మీరు లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయండి, షార్ట్ టర్మ్ అయితే యూ క్యాన్ యావరేజ్ ఆర్ సెల్. ఎనీథింగ్ యూ కెన్ డూ అబౌట్ దిస్ స్టాక్ యాక్చువల్లీ. లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయండి, యూ విల్ గెట్ బ్యాక్ యువర్ మనీ విత్ గుడ్ రిటర్న్స్. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ రత్నాకర్ గారు మార్కెట్స్ మీద మీ అనాలిసిస్ అందించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్. నమస్తే.